ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైం మానిటరింగ్. వేరబుల్స్ అన్నీ వచ్చేసాయి. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను. ఈరోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను. ఈ రింగ్ అంటే మీరు అందరూ ఏమనుకుంటారంటే ఏదో మంత్రాలు గింత్రాలు ఉన్నాయని. మంత్రాలు ఏమీ లేవు. ఆరోగ్యం కోసం ఆరా రింగ్ పెట్టాను. తెల్లవారితో నిద్రలేస్తే నేను స్లీప్ స్కోర్ ఎంతో చూసుకుంటా, బాడీ రెడీనెస్ చూసుకుంటా. తక్కువ ఉంటే ఒక అర్ధగంట గంట ఎక్కువ నిద్రపోతాను. దాంతో బాడీ ఛార్జ్ అవుతుంది. అదే మరి ఇప్పుడు చాలా డివైస్ వచ్చేసాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతల్లో ఉంది. నేను మీకే చెప్పడం లేదు, రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా. ఇది తెలివైన అందరూ చెప్తున్నాను. మనం ఎక్కువ తింటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటామని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని షుగర్ తెచ్చుకుంటున్నాం, డయాబెటీస్ తెచ్చుకుంటున్నాం. అక్కడి నుంచి ఓసారి ఎవరేం మాట్లాడినా మీకు ముందు కోపం వస్తుంది. అక్కడి నుంచి లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటూ ఉంటాం. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన అనవసరంగా హాస్పిటల్స్లో మీరు చూస్తే, అధ్యక్ష చాలాసార్లు నేను చూస్తున్నాను, ప్రతి ఒక్కదానికి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాం. మా పార్సాది డాక్టర్ చూస్తున్నాడు, ఎక్కువ మిస్యూజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అంటే ఎట్లా చేస్తామంటే అధ్యక్ష, ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి. ఒక రూమ్కు 1000 రూపాయలు, 2000, 5000 రూపాయలు. 10 days ఉంటే రూమ్ బిల్లే ఒక 50,000, 1,00,000 రూపాయలు అయిపోతుంది. 10 days ఉండాలా అని అడుగుతున్నాను నేను. అదే ఒక డివైస్ ఒక ఉమెన్ కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ మనం ఒక వేరబుల్ కానీ ఆవిడకి పెట్టగలిగితే బాడీ ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తూ ఎప్పుడు అవసరమో అప్పుడే ఎమర్జెన్సీ కింద అంబులెన్స్ పంపించి తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. 10 రోజుల బదులు 5 రోజులు హాస్పిటల్లో ఉంటే సగం ఖర్చు తగ్గిపోయింది, ఇంకొక పేషెంట్కి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మొత్తం వినూత్నమైన ఆలోచనలు ఇప్పుడు మీరు చూస్తే ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రిడిక్టివ్ అనలిటిక్స్ తీసుకొని నివారణ కూడా సాధ్యమయ్యే పరిస్థితి వస్తుంది. అనేక మీ హార్ట్ డిసీజెస్ కానీ, లేకపోతే క్యాన్సర్ కానీ, వేరియస్ ఇష్యూస్ దిశ ఇవన్నీ వస్తాయి. అందుకే స్కిల్లింగ్ కానీ, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ దీని మీద ఎక్కువ ప్రాధాన్యత పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ దిశ మీరు చూస్తే వాటర్ సెక్యూరిటీ. డీటెయిల్స్కి నేను పోవడం లేదు, ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనకు వస్తాయి, మీరు కూడా ప్రిపేర్ అవుతారు. వాటర్ సెక్యూరిటీ అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు క్లారిటీ ఉంది. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలి, ఇళ్లకు ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలి. ఆ నీళ్లు కూడా సస్టైనబుల్ రిసోర్సెస్ ద్వారా నీళ్లు తేవాలి. ఇంకో పక్క ఇండస్ట్రీకి ఎంత వాటర్ కావాలన్నా వాటర్ ఇవ్వాలి. దీనికి 2 మార్గాలు. ఏదైతే వర్షం పడుతుందో ఆ వర్షాన్ని ఎక్కడికక్కడ భూగర్భ జలాలుగా మార్చుకోవడం, లేకుంటే రిజర్వాయర్లు ఉంటే అవన్నీ నింపడం, మూడోది నదుల అనుసంధానం చేయడం. నేను మొన్న కూడా ఈ హౌస్లో చెప్పా, గోదావరి నుంచి బనకచెర్ల వరకు నీళ్లు తీసుకుపోగలిగితే, గోదావరి నుంచి వంశధారకు నీళ్లు తీసుకుపోగలిగితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు టోటల్గా మారే పరిస్థితి వస్తుంది. ఆశ అయితే ఉంది, ఆశయం ఉంది, కానీ డబ్బులైతే లేవు. కానీ ఆలోచన ఉంది. దీన్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నా. ఎప్పుడు ఆలోచించినా ఇది వస్తూ ఉంది. కానీ ఒక సంకల్పం ఉంటే ఇది సాధ్యం అనేది నా నమ్మకం. ఆ సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఒక్కసారి నదుల అనుసంధానం ఈ రాష్ట్రంలో జరిగి పోలవరం పూర్తి అయితే ఇంక మన రాష్ట్రానికి తిరుగుండదు. దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. వేరే రాష్ట్రాలకు మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వస్తాం. ఇది కూడా ఆలోచిస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలని ఎక్కడికక్కడ ఆలోచిస్తున్నాం. ఇది కాకుండా రైతులు, ఇక్కడ నేను చాలా స్పష్టంగా మనందరికీ బాధ్యత ఉంది. మనం అందరం కూడా 90% ఎక్కువ ఉండే వాళ్ళందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చాం. తర్వాత కుటుంబాలు వ్యవస్థలు మారే, వ్యాపారస్తులు అయ్యారు, లేకపోతే డాక్టర్లు అయ్యారు, లేకపోతే ఇంకొక వేరియస్ ప్రొఫెషన్స్కి వచ్చారు. దీంట్లో నా కోరిక ఏంటంటే మ్యాక్సిమైజింగ్ ఫార్మర్స్ ఇన్కమ్స్, వ్యవసాయాన్ని సస్టైనబిలిటీ తీసుకురావాలి. ఇంకొక పక్క ఇది జరగాలంటే మనందరం కూడా ఆలోచించాల్సింది, రైతుకు కావాల్సిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావాలి, క్రెడిట్ అప్పు సులభంగా తీసుకోవాలి,
అదే మరిగా వాళ్ళకి ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని నేర్పించాలి, లీగల్ సపోర్ట్ ఉండాలి. ఇవన్నీ కూడా పెట్టి వరల్డ్ క్లాస్ ఎకో సిస్టమ్ తీసుకురావాలి. హై అండ్ ప్రాసెసింగ్ ఉండాలి, స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉండాలి. ఈరోజు మీరు చూస్తే హార్టికల్చర్లో 30-40% వేస్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది.